ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలో కీలకమైనటువంటి శాఖ రూరల్ వాటర్ సప్లై. ఈ శాఖకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు, వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,00,000 మంది తాగునీరు, సరైన తాగునీరు అందక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జలజీవన్ మిషన్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో అమృతధార పేరుతో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతి మూలకి అంటే ప్రతి గ్రామంలోని ఇంటికి తాగునీరు అందించాలి. అది కూడా కలుషితం లేని సురక్షితమైన త్రాగునీరు అందించాలని భాగంగా జలజీవన్ మిషన్‌లో భాగంగా అమృతధార కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొదటిసారిగా ఐఓటీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఒక ఇన్నోవేషన్ విధానాన్ని తీసుకొస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా! స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఇక్కడ ఒక డిజైన్ లాగా మనకు రూపొందించారు. పూర్తిగా మనకి ఇక్కడ ఒక సిస్టమ్‌లో, ఒక కంప్యూటర్‌లో కూర్చుని మన గ్రామంలో అంటే ఒక విలేజ్, రాష్ట్రంలోని 13,000 గ్రామాల్లో ఎక్కడ ఏ వాటర్ ట్యాంక్‌లో వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఏంటి, దానికి సంబంధించి క్లోరినేషన్ జరిగిందా, ప్యూరిఫై అయిందా లేదా అనే అన్ని సమాచారం తెలుసుకోవచ్చు. ఇది ఈ టెక్నాలజీ ద్వారా ఇలా వాటర్ ట్యాంక్, గ్రామాల నుండి వాటర్ ట్యాంక్‌తో దీనికి సంబంధించినటువంటి ఈ సిస్టాన్ని అనుసంధానం చేస్తారు. తద్వారా వాటర్ లెవెల్ తెలుసుకోవడంతో పాటు ప్యూరిఫైకి సంబంధించినటువంటి క్లోరినేషన్ జరగని వాటర్ సంబంధించిన విధానంలో ఇట్లా వాటర్ ట్యాంక్ నుంచి జనరల్గా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా వాటర్ వెళుతుంది కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడ చూపిస్తూ ప్రతి ఇంటికి ఈ విధంగా వాటర్ సప్లై అనేది చేయబోతూ ఉన్నారు. మొదటిసారిగా రాష్ట్రంలో అంటే ఇన్నోవేషన్, కొత్త విధానంలో ఈ విధానాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ మనకి పూర్తిగా మ్యాప్ కూడా డిజైన్ చేసినటువంటి ఇక్కడ మొత్తం ఫొటోస్ కూడా మనకి చూపిస్తున్నారు కదా! ఇది వాటర్ ట్యాంక్ కింద ఈ సిస్టాన్ని అమర్చి దాని ద్వారా పూర్తిగా వాటర్ ప్యూరిఫైకి సంబంధించినటువంటి విధానాన్ని అమలు చేయబోతున్నాం. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా ఉంది కాబట్టి దానిలో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటితో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారులందరూ మానవత్వంతో వ్యవహరించాలి, అధికారాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే చాలా గ్రామాల్లో తాగునీరు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మానవత్వంతో పనిచేయాలని చెబుతున్నటువంటి పరిస్థితి ఒకసారి ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఒకసారి దీని గురించి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సరే, ఎలా పనిచేయబోతుందండి? మొదటిసారిగా ఐఓటీ టెక్నాలజీ ద్వారా గ్రామాల రూరల్ వాటర్ సప్లై విధానాన్ని తీసుకురాబోతున్నారు. బహుశా మన రాష్ట్రంలో మొదటిసారి ఇంప్లిమెంట్ అవుతుందా, లేకపోతే ఇతర రాష్ట్రాలు అవుతుందా? ఎలా ఉండబోతుంది సార్? సార్, నా పేరు వెంకట్. కంపెనీ వచ్చేసి విన్కెన్ టెక్ సొల్యూషన్స్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో ఇది వచ్చేసి ఆటో క్లోరినేషన్ అండ్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనకు వాటర్ ట్యాంక్ లెవెల్స్ అనేది, వాటర్ లో లెవెల్ ఉందా, హై లెవెల్ ఉందా అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఆ క్లోరినేషన్, ఆ ట్యాంక్ ఎంత కెపాసిటీ ట్యాంక్ తీసుకొని దానికి కావాల్సిన క్లోరినేషన్ త్రూ మొబైల్ యాప్ ద్వారానే చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇప్పటివరకు జరిగిన సాంప్రదాయ మెథడ్ ప్రకారం ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ ఎవరిని ఉంటుంది, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అనేది తక్కువ ఉండే. కానీ ఈ ఐఓటీ డివైస్ ద్వారా ఏందా ఉందంటే మన రియల్ టైం మానిటరింగ్ అనేది ఉంటుంది. సో మన ఆ రోజు క్లోరినేషన్ అయిందా అవ్వలేదా, ఆ ట్యాంక్కి లిక్విడ్ క్లోరిన్ వేసారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మనం వెబ్ పోర్టల్ అనేది చెక్ చేసుకుని వీలు ఉంటుంది. సో ఎక్కడ కూడా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇది ఐఓటీ డివైస్ సిస్టమ్ కాబట్టి మనకు ఆ మానిటరింగ్ అనేది కూడా, సో పర్సన్ మళ్ళీ ట్యాంక్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా తను ఎక్కడి నుంచి అయినా కూడా సిస్టమ్ని మానిటర్ చేసుకోవచ్చు. గతంలో మీరు చెప్పినట్టే బ్లీచింగ్ పౌడర్ వాటర్లో కలపడం అంతా మాన్యువల్గా జరిగేవి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ సిస్టమా, ఎట్లా సార్? ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అండి. మ్యాన్ పవర్ అనేది ఇంతకుముందు యూజ్ చేసిన మ్యాన్ పవర్ దీనికి అవసరం లేదు. సో మ్యాన్ పవర్ మనకు ఒక పర్సన్ ఇంతకుముందు ఒక ట్యాంక్ కంపల్సరీ డెడికేటెడ్ పనిచేయాల్సి ఉండేది. కానీ ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఒక పర్సన్ కంప్లీట్ ఒక మండలం కానీ, సో ఎక్కువ ఒక సెక్టర్ కానీ మనకు హ్యాండిల్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ట్యాంక్ దగ్గరికి. సో తన మొబైల్ యాప్లోనే ట్యాంక్ యాప్ ఉంటుంది. యాప్ ద్వారా తన మొబైల్ ట్యాంక్ వాటర్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్లోరిన్ వేయడం కూడా ఫోన్ ద్వారా ఎక్కడి నుంచి అయినా కూడా క్లోరిన్ అనేది ఎంఎల్ యాడ్ చేయొచ్చు. చూపిస్తాను. సో ఇప్పుడు మనకు లెవెల్ మోటార్ ఆన్ చేసుకోవాలనుకుంటే అది చేస్తున్నాను సార్. లైవ్లో మనకు చూపిస్తున్నారు వాటర్ లెవెల్ ఏ విధంగా చెక్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి లైవ్లో మనకి చూపిస్తున్న దృశ్యాలు మనం చూడండి సార్. ఇది యాప్ ఉంటుంది. యాప్లో మోటార్ ఆన్ చేయాలనుకుంటే మోటార్ ఆన్ అయిపోయింది. సో మనకి ఈ లెవెల్ ట్యాంక్ ఫుల్ అయిపోయినా ఆటోమేటిక్ మోటార్ కూడా ఆఫ్ అయిపోతుంది. మీరు ఆఫ్ చేసి ఆటోమేటిక్గా ఇది ఆఫ్ చేశాను. ఒక్క నిమిషం మీకు లెవెల్ చూసుకోవాలంటే ఒక నిమిషం సార్. ఈ సెన్సార్ లెవెల్ రాగానే పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఆటో కట్ ఆఫ్, ఆటో ఆన్ అవుతుంది. దట్ ఈస్ దిస్ ఈజ్ లో లెవెల్ సార్. మోటార్ ఆన్ అయిపోయింది. వన్స్ ఇప్పుడు మనకు లెవెల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది తర్వాత అనుకోండి, ఈ బాల్ అనేది పైకి అప్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే లెవెల్ ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మోటార్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో దీని ద్వారా అయితే వాటర్ ఓవర్ఫ్లో అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, 100% ఎలిమినేట్ అవుతుంది. అండ్ సేమ్ పవర్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకు మోటార్ ఇప్పుడు
ఓవర్ఫ్లో అయినప్పుడు కంటిన్యూ అవ్వడం వల్ల వాటర్లో లాస్ అవుతున్నాం, అట్ ది సేమ్ టైం పవర్ కన్జంప్షన్ కూడా లాస్ అవుతున్నాం. సో దీని ద్వారా ఏంటంటే మోటార్ అనేది వాటర్ అనేది ఓవర్ఫ్లో అయ్యడానికి 100% అరెస్ట్ అయిపోతుంది అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. అండ్ సేమ్ టైం మనకు డ్రై రన్ ఇప్పుడు మనకు ఎక్కువసేపు ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు ఎక్కువసేపు మనకు బోర్ సోర్స్ వాడితేనే మన వాటర్ సప్లై అవుతుంది. సో దీని ద్వారా వాటర్ గ్రౌండ్ వాటర్ సమ్మర్లో కానీ మిగతా సీజన్ డ్రై అయినప్పుడు మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతారు. సో మోటార్ మన వాటర్ పోస్తుందో పోయడం లేదా 3 minutes కంటే ఎక్కువ మన మోటార్ రన్ అయినప్పుడు వైండింగ్ కలిపే ఛాన్స్ ఉంటుంది. బట్ మా యూనిట్ ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే డ్రై రన్ అవుతుందో డ్రై రన్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆటోమేటిక్ మోటార్ ఆఫ్ అయిపోతే మోటార్ రన్ కాదు. సో దీనివల్ల మోటార్ డ్యామేజ్ అనేది కూడా అరెస్ట్ అయిపోతుంది. సో అలా ఇంకోటి మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ కొన్ని రైనీ సీజన్లో కానీ మిగతా టైంలో పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. పవర్ లో అవ్వడం కావచ్చు, లేకపోతే అబ్నార్మల్ కరెంట్ రావడం కానీ ఆ టైంలో మోటార్ డ్యామేజ్ అవుతుంటుంది. బట్ ఈ యూనిట్ వల్ల ఏంటంటే మోటార్ డ్యామేజ్ అనేది కూడా 100% అరెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు ఎక్కడ ఏదైతే మనకి ఇచ్చిన వాల్యూ కంటే 450 వాట్స్ కంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు మోటార్ ఆఫ్ అయిపోతుంది, మోటార్ రన్ అవ్వదు. సో ఈ డివైస్ మనం ఏంటంటే ప్రతి ట్యాంక్ దగ్గర డివైస్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఇది వాటర్ సర్వీస్. ఇప్పుడు మనకు క్లోరిన్ అంటే ఇంత బ్లీచింగ్ పౌడర్ మనం వాడతాం. ఇప్పుడు అలా కాకుండా ఫోన్ ద్వారానే పర్సన్ ఎక్కడి నుంచి అయినా కూడా ఎంత ఎంఎల్ ఆ ట్యాంక్ కావాల్సిన ఎంఎల్, సో ఎక్కడ 20 kl ట్యాంక్ ఎంత అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 100 ml 150 ml అనేది తన ఫోన్ ద్వారానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్రింక్ల్ అవుతుంటుంది. అలా స్ప్రింక్ల్ అవుతుంటుంది అంటే 100% క్లోరినేషన్ అంటే అవుతుంది. వాటర్ లోన్ బట్టి ఆటోమేటిక్గా ఎంత క్లోరినేషన్ అవసరం అనేది దాన్ని రెడీ చేసుకుంటుంది. అంత ఎంఎల్ యాడ్ చేస్తుంది. అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, 40 kl ట్యాంక్ 20 kl ట్యాంక్ అన్నది దాని ప్రకారం మనం ఏదైతే రెడీ ఇస్తామో దాని ప్రకారం ఆన్ అవుతుంది. సార్ ఇది ఓవరాల్గా చూసారు కదా, మనకి కళ్ళకి లైవ్లోనే చూపించారు ఎలా ఆ ఫోన్ ద్వారా మొబైల్ ఫోన్ ద్వారానే వాటర్ లెవెల్ కంట్రోల్ చేయడం, అదేవిధంగా క్లోరినేషన్ చేయడం అన్నీ కూడా చేయొచ్చు. మొదటిసారికి ఇన్నోవేషన్కి ఇది స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లోరినేషన్ సంబంధించి ఆటోమేటిక్ క్లోరైడ్ డోసింగ్ సిస్టమ్ అనే దానికి సంబంధించి కూడా ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది సార్? ఇది ఫుల్లీ ఆటోమేటిక్ క్లోరిన్ డోసింగ్ సిస్టమ్ అనమాట. సో ఓహెచ్ఎస్టీ నుంచి మన విలేజ్ లైన్లో ఇప్పుడు అర్లియర్గా ఎట్లా అవుతుందంటే విలేజ్లో మామూలుగా మాన్యువల్గా ఎవరైతే పంప్ ఆపరేటర్ ఉంటారో సో ఆయన వాటర్ ట్యాంక్లో నార్మల్గా బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. సో బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేయడం వల్ల ఏంటిదంటే ఎంత అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ పీపీఎం వాటర్ మనం తాగుతున్నాం అనేది ఎవరికి తెలియదు. సో దీంట్లో ఏంటిదంటే మన ఆటోమేటిక్ డోజింగ్ సిస్టమ్ ఏంటిదంటే మీరు ఓహెచ్ఎస్టీ నుంచి విలేజ్కి వెళ్ళే లైన్లో మనం ఆటోమేటిక్ ఈ డోజింగ్ సిస్టమ్ అనేది మనం అక్కడ సెన్సార్ త్రూ వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ లైన్లో మనము ఎంత అమౌంట్ ఆఫ్ మనకు పీపీఎం కావాలి, మనకు యాజ్ పర్ WHO మనకు 0.2 to 1 ppm వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్ డ్రింకింగ్ వాటర్. సో అంత అమౌంట్ ఆఫ్ పీపీఎం మనం ఈ మెషిన్లో సెట్ చేస్తే ఆటోమేటిక్గా అది డోజింగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. క్లోరిన్ హైపోక్లోరైడ్ మనం యూజ్ చేస్తాము ఫర్ డ్రింకింగ్ పర్పస్. సో అది అంత అమౌంట్ ఆఫ్ క్లోరిన్ మిక్స్ అయిన తర్వాత వన్స్ మనకు ఎంత అమౌంట్ ఆఫ్ పీపీఎం కావాలన్నా అది రీచ్ అయిందంటే పంప్ అనేది ఆటోమేటిక్గా డోజింగ్ చేయడం ఆపేస్తుంది అనమాట. సో సేమ్ థింగ్ మనకి రిమోట్ మానిటరింగ్ త్రూ మనం ఎక్కడైనా ఆల్ ఓవర్ వరల్డ్ మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఎంత అమౌంట్ ఆఫ్ పీపీఎం వెళ్తుంది, సిస్టమ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా, ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది, కెమికల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది, ట్యాంక్లో ఎంత కెమికల్ ఉంది, సో అది కూడా మనము ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మనము 5-6 స్టేట్స్తో ఎంపానల్మెంట్ అయ్యాము. సో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్లో మేము ఇప్పటివరకు జల్ జీవన్ మిషన్ భాగంగా దగ్గర ఒక 5,000 విలేజెస్లో ఇన్స్టాల్ చేశాము. సో జల్ జీవన్ మిషన్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ త్రూ మనం టైఅప్ అయి ఉన్నామన్నమాట. ఇది ఈ సిస్టమ్ ఒకసారి చెప్తే కనుక ఇది ఆటోమేటిక్ క్లోరైన్ డిజైనింగ్ డోసింగ్ సిస్టమ్ అని పెట్టారు. అంటే ఆటోమేటిక్గా క్లోరిన్ అనేది వాటర్ లెవెల్ని బట్టి దాన్ని బట్టి ఎంత క్లోరిన్ వేయాలి, ఎంత వేయాలి, అదేవిధంగా వాటర్ పీపీఏ లెవెల్ ఎంత ఉండాలని దానికి సంబంధించి ముందుగానే దాంట్లో చేసి ఉంచుతారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. త్రాగునీరు అంటే సురక్షితమైన త్రాగునీరు. ఈ కాన్సెప్ట్ అంటే ఉద్దేశం ఏంటంటే సురక్షితమైన త్రాగునీరు. జనరల్గా తాగునీరు కలుషితం అయ్యి చాలా ఏరియాలో డయేరియా వస్తూ ఉంటుంది. వాటర్ పైప్ ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా పొల్యూట్ అయ్యి డయేరియా లాంటి ప్రబలే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు ఈ క్లోరైడ్ సిస్టమ్ అనే ఫ్లోరింగ్ సంబంధించినటువంటి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సార్ ఇదేంటి సార్? ఇది ఇన్లైన్ క్లోరినేషన్. మనకి రెగ్యులర్గా క్లోరినేషన్ చేసిన వాటర్నే మనం కమ్యూనిటీకి ఇవ్వాలి, పైపుల ద్వారా ఇవ్వాలి. ప్రజెంట్ సినారియో ఎలా ఉంది అని అంటే గ్రౌండ్లో ట్యాంక్ పైకి ఎక్కి కలపాలి అని అంటే రెగ్యులర్గా జరగని పరిస్థితులు ఉన్నాయి. అది స్టైర్ కేసెస్ సరిగా లేకపోవటం కానివ్వండి, ఏజ్డ్ పంప్ ఆపరేటర్స్ కానివ్వండి, క్లోరినేషన్ ఎలా చేయాలి అనే దాని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం మూలంగా ఇలాంటి మల్టిపుల్ ఛాలెంజెస్ గ్రౌండ్లో ఉన్నాయి. వీటన్నిటిని ఓవర్కమ్ అవటం కోసం మనం ఏంటంటే సోర్స్ నుంచి ట్యాంకులకు వెళ్ళేటప్పుడే ఈ యూనిట్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. దీన్ని ఇన్లైన్ క్లోరినేషన్ సిస్టమ్ అని చెప్తాం.
ఈ ఇన్లైన్ క్లోరినేషన్ సిస్టమ్ ద్వారా సోర్స్ నుంచి ట్యాంక్కి వెళ్ళేటప్పుడే క్లోరినేట్ అయిపోయిన వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఆ క్లోరినేటెడ్ వాటరే కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఆ పర్పస్తో ఏంటంటే గ్రౌండ్లో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం డిజైన్ చేసింది. ఇది వచ్చేటప్పటికి వాల్ బేస్డ్ మోడల్, అది వచ్చేటప్పటికి ఎండ్ క్యాప్ మోడల్. ఈ 2 మోడల్స్ కూడా మనం గ్రౌండ్లో ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి ఆ 2 మోడల్స్ గ్రౌండ్లో ఎలా పనిచేస్తాయి అనే దానికి ఒక డెమాన్స్ట్రేషన్ కోసం మనం పెట్టింది. ఇది ఓవర్ ఇన్లైన్ క్లోరినేటర్ స్కీమాటిక్ డయాగ్రామ్ అని చెప్తున్నారు. అంటే పైప్ లైన్ ద్వారా కూడా ఎక్కడక్కడ క్లోరినేషన్ అనేది ఇబ్బంది లేకుండా ప్యూర్ వాటర్ వెళ్ళే విధంగా ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. ఓవరాల్గా అయితే రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దిశగా పూర్తిగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మానవత్వంతో పనిచేయాలి, ఎక్కడా కూడా తాగునీరు సమస్య రాకుండా ఉండాలని చూడాలని ఉప ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.